గ్రంథం 1వ అధ్యాయం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నవి. యోహాను తన దాసుడైన యోహానుకు తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనం ఎదుట ఉన్న దేవుని 7 ఆత్మల నుండియు నమ్మకమైన వాని నుండియు నమ్మకమైన సాక్షి మృతుడై ఉండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావంలో కలుగును గాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రి యగు దేవునికి రాజ్యం గాను యాజకులు గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంచుందరు. అవును. ఆమేన్. అల్ఫీ ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండువాడు నేనే అని సర్వాధికారి యగు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై నేను ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, సుర్మ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవోదికీయ అను 7 సంఘములకు రాయమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడిన స్వరం ఏమిటో అని నేను తిరిగితిని. తిరుగగా ఒక 7 సువర్ణ దీపస్తంభములను దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అతడు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములను రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పెటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి వాడైన 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో నిండిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అప్పుడు ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లెన్నో భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా ఆ 7 నక్షత్రముల గూర్చిన మర్మమును ఆ 7 దీపస్తంభముల యొక్క సంగతిను రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులు సహింపలేవని అపోస్తులు కాకే తాను అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నీ సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలేలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలే నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయిత క్రియలను నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు అన్న దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. సుర్మాలో ఉన్న సంగపు దూతకి ఎలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడినే ఉండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నువ్వు ధనవంతుడివే. యూదులు కాక ఏ యూదులమని చెప్పుకొని అబద్ధపు సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. పెర్గేములో ఉన్న సంగపు దూతకి ఎలాగు రాయము, వాడి అని రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను కాపురమున్న ఆ స్థలముల్లో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అంత్య వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసి ఉన్నది. ఏమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరి అడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో కొందరున్నారు. అటువంటి నికోలాయితుల బోధన అనుసరించేవారు కూడా నీలో కొందరున్నారు. కావున మారుమనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేతును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండను. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. తుయతెరలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము, అగ్నిజ్వాల వంటి కనులు అపరంజి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ కష్టమును నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి నేను ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవర్తన చెప్పుకొనిచున్న యెజబేలు స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. జారత్వం చేయనట్లును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేతను కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో వ్యభిచరించి వారి దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. వారి పిల్లలను దాని పిల్లల్ని నిశ్చయంగా చంపెదను. అందువలన అంతరింద్రియం హృదయం పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతెరలో కడమవారైన మీతో ఈ బోధన అనుసరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులు ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన నేను ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు నా క్రియలు అంతం వరకు జాగ్రత్తగా చేయడానికి అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదును. వారి ఇనుపదండంతో వారిని ఏలుదురు. అతడి ఇనుపదండంతో వారిని ఏలును. వారి కుమ్మరి పాత్రలో పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చొక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు గనుక నువ్వు జాగరూకుడవే. చావునే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడు వెండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియలో వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు నీలో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఎలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా దేవుని ఎదుటను ఆయన దూతలు ఎదుట నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, దావీదు తాలపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే ఉన్న వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచినని ఎవడనూ దాన్ని వేయనేరడు. యూదులు కాకియే తాము యూదులమని చెప్పుకొని అబద్ధపు సమాజపు వారిని నీ ఎదుకు రప్పించేదను. వారిని పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించేదినట్టు తెలుసుకున్నట్లు చేసేదను.
నీవు నా ఓర్పు విషయమై నా వాక్యం గనుకుంటేవు గనుక లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు అన్న దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక ఎన్నటికి వెలుపడికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకం నుండి దిగివచ్చిన నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదికీయలో ఉన్న సంగపు దూతకి ఎలాగు రాయము, ఆమేనని వాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నువ్వు చల్లగానైను వెచ్చగానైను లేవు. నువ్వు చల్లగానైను వెచ్చగానైను ఉండి నీడల నీకు మేలు. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైను వెచ్చగానైను నువ్వు లేవు. నువ్వు చల్లగానైను వెచ్చగానైను ఉండి నీడల నీకు మేలు. నువ్వు వెచ్చగానైను చల్లగానైను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోటును నుమ్మివే ఉద్దేశించున్నాను. మరియు నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడు అని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లును అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనబడకుండా ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు కాటుకను నా ఎద్దు నుండి కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు ఎదురు నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం చేయదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడు నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వను బోరధ్వని వలె నాతో మాట్లాడాను. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించిన ఇంద్రధనుసు ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉండెను. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనం యందు 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనం యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారు కూర్చుండిరి. ఆ సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సింహాసనం ఎదుట మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను, ముందును వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి మనుషుని ముఖం వంటిది, 4గో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపట్ను వెలుపట్ను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యొక్క దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానకి రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ సింహాసనం దాసిండెను వానికి యుగములు జీవించు వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండిరి. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి యుగములు జీవించు వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించేదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సమస్తము సృష్టించబడెను గనుక నీవే మహిమ ప్రభావములు పొందనర్హుడవని తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మరియు లోపట్ను వెలుపట్ను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం దాసిండైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించుట చూచితిని. అయితే పరలోకమందును భూలోకమందును భూమి కిందను ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా యోగ్యుడెవడను కనబడకపోయినందున నేను బహుగా ఏడ్చితిని. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడుకు జయం పొందినని నాతో చెప్పెను.
మరియు ఆ సింహాసనమునకు నా 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల ఉండెను. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండును. ఆ 7 కన్నులు భూమి అందంతటకు పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఆ సింహాసనం దాసీనుడైన కుడి చేతి నుండి ఆ గ్రంథం తీసుకును. ఆయన ఆ గ్రంథం తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యార్తులతో నింపబడిన ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలను ఆ సింహాసనం ఎదుట ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నువ్వు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు నువ్వు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవే, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోని ఆయా భాషలు మాట్లాడే వారిలోని ప్రతి జనములోని ప్రతి ప్రజలోని దేవుని కొరకు మనుషులు కొని మా దేవుని కొరకు వారిని రాజ్యంగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనముకు జీవులకును పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రమందును సముద్రంలోనున్న స్పష్టము అనగా ప్రతి సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం యుగంలో కలుగును గాక అని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒక జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రం కనబడను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను. అతనికి కిరీటం ఇయ్యబడను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన ఒక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు సమాధానం లేకుండా మనుషులు ఒకరినొకడు చంపుకుంటున్నట్లును సమాధానం లేకుండా చేయుటకును ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతని చేతికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకటి త్రాసు చేత పట్టుకుని కూర్చుండెను. ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు యవలనియు, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల్లో ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. ఆయన 4వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా పాండువర్ణము గల ఒక గుర్రం కనబడను. దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము అని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో ఉండు క్రూరమృగం వలన భూనివాసులను చంపుటకు వానికి భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడెను. ఆయన 5వ ముద్ర నిప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చి తామిచ్చిన సాక్షి నిమిత్తము వధింపబడిన ఆత్మను బలిపీఠం కింద ఉండుట చూచితిని. వారు నాదా సత్యస్వరూపిణి వెందాక తీర్పు తీర్చక ఇందువని మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఇందువని కేకలు వేసిరి. తెల్లని వస్త్రమును వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. మరియు వారి వల్లే వధింపబడబోరే వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు కొంతకాలం విశ్రమింప ఉండవలని వారికి చెప్పబడెను. ఆయన 6వ ముద్ర నిప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగిలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు రాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసియు ప్రతి స్వతంత్రియు కొండల్లోనూ బండసందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల వాని యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలని వాళ్ళెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండసందులతోనూ చెప్పుదురు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు నిలిచిండి భూమి మీదకైనా సముద్రం మీదకైనా ఏ చెట్టు మీదకైనా గాలి వీచకుండా భూమి యొక్క 4 వాయువులను పట్టుకుని ఉండుట చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకొచ్చుట చూచితిని.
భూమికిని సముద్రమునికి హాని కలుగచేయుటకి అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలేందు ముద్రించుట వరకు భూమికిని సముద్రంకి ఏ చెట్టుకైనా హాని కలుగచేయవద్దని ఆ దూతతో చెప్పిరి. బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలులో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నప్తాలి గోత్రంలో 12,000 మంది. మనస్సే గోత్రంలో 12,000 మంది. సిమియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇష్మాకారు గోత్రంలో 12,000 మంది. జెబులోను గోత్రంలో 12,000 మంది. యేసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప జనసమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని దేవుని సింహాసనం ఎదుట నిలబడిరి. సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని ఎలుగెత్తి మహాశబ్దంతో చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను 4 జీవుల చుట్టూను ఆ పెద్దల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. పెద్దల్లో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడగగా, అతడు నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకునిరి. అందువలన వారి సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన సేవించుచున్నారు. ఆ సింహాసనం ఆసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను, దాహమైన, సూర్యుని ఎండైనను, వడగాలి అయినను తగలదు. ఏలగనయ సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియే జీవజల బుగ్గు ఎద్దుకు వారిని నడిపించును. దేవుడు వారి ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. అంతటా ఆయన 7వ ముద్ర నిప్పినప్పుడు పరలోకం ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదురు 7 దూతల్ని చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తిని చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, బలిపీఠం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల ప్రార్థనతో కలుపుటకి అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి ఆ దూత చేతిలో నుండి లేచి పైకి దేవుని సన్నిధికి చేరెను. అప్పుడు ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో వాటిని నింపి భూమి మీద పడవేయగానే మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపమును పుట్టెను. భూకంపమును కలిగిన అంతటి 7 బూరలు పట్టుకుని 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను, అగ్నియు పుట్టి భూమి మీద పడను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డ అంతయు కాలిపోయాను. రెండో దూత బూర ఊదినప్పుడు అగ్నితో మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగం కాలిపోయాను. సముద్రంలో ప్రాణం గల జంతువులన్నీ చచ్చెను. ఓడలో 3వ భాగం నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీవలెను మండుచున్నటువంటి పెద్ద నక్షత్రము నదుల్లోను జలధారల్లోనూ పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి అయ్యెను. నీళ్లు చేదైనందున మనుషులు అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగంలో సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగంలో చంద్రుడు ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగం కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రము చూచితిని.
అతనికి అగాధపు యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. ఆ పొగ చేత సూర్యుని వాయుమండలాన్ని చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకొచ్చెను. భూమి మీద తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మరి ఏ గడ్డికైనను భూమి మీద ఉన్న ఏ గడ్డికైనా ఏ మొక్కకైనా ఏ వృక్షంకైనా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు వారికి అధికారం లేదు కానీ 5 నెలల వరకు వారిని బాధించుటకు వానికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు కుట్టినప్పుడు వలె ఉండు బాధ వలె ఉండును. ఆ దినముల్లో మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావు వలన ఆశపడుదురు కానీ మరణం వారి ఎదురు నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచుటువంటి గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వల్లే మరియు కిరీటములు వాటికి ఉండెను. వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వంటివి. సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తుతున్నటువంటి విస్తార రథముల ధ్వని వలె ఉండును. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. వాటి తోకల చేత మనుషులకు హాని చేటుకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వాని పేరు అబద్దనను, గ్రీసు భాషలో వాని పేరు అపోల్లోయను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి 2 శ్రమ ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని బలిపీఠం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల్లో నుండి ఒక స్వరం, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న ఆ 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగం సంహరింపవలన అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంతని చెప్పగా వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగ చూచితిని. ఆ గుర్రముల మీద కూర్చుండిన వానికిని ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు వంటి మైమరువులు వారికి ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి. నోళ్లలో నుండి అగ్నిధూమ కందకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి వెడలుచున్న అగ్నిధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును తోకల ఎందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు గలవైనందున ఆ తోకల చేత హాని చేటుకు వాటికి అధికారం ఇయ్యబడెను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులను దెయ్యములను చూడను వినను నడువును శక్తి లేనివే బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన హస్తకృత్యములైన ఆ విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు మారుమనసు పొందినవారు కారు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములు, జారచోరతులను చేయకుండానట్లు వారు మారుమనసు పొందినవారు కారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఒకటి ఉన్నది. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను నిలిపి సింహం గర్జించినట్లుగా ఆయన ఆర్భటించును. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతి ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం చెప్పుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడిచే ఆకాశం తట్టు ఎత్తి పరలోకమందున అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సమస్తమును సృష్టించి యుగయుగములు జీవించున్న వాడిని తోడు ఒట్టి పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినముల్లో అతడు బోరబోదుబోచుండగా దేవుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని వర్మం సమాప్తమని చెప్పెను. అంతటా పరలోకమందు నేను విన్న స్వరం నాతో మాట్లాడుచు
ఇట్లనెను నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి నా దూత చేతిలో నుండి ఆ చిన్న పుస్తకం తీసుకురమని చెప్పగా, నేను వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా, ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురంగా ఉండెనన్ను. అంతటా నేను ఆ దూత యొద్దకు వెళ్ళి నేను ఆ చిన్న పుస్తకం నా దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేయగా, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను గాని తినివేసిన తర్వాత నా కడుపుకి చేదాయెను. అప్పుడు వారు నువ్వు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు రాజులను గూర్చియు మరలా ప్రవచింపుట అగత్యమని నాతో చెప్పిరి.